14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటిగా పథకం ఉందా అని కూడా ఆయన క్వశ్చన్ చేశాడు, ప్రశ్న చేశాడు. ఇది పెద్ద ఎత్తున సూటిగా కూడా మరి చంద్రబాబు నాయుడికి తగిలినట్టుంది. ఆయన కూడా నా అభివృద్ధి మీద నేను కూడా సవాల్ చేస్తున్నాను, అభివృద్ధికి చర్చించుకుందాం రండి అని కూడా సవాల్ విసిన పరిస్థితి. మా ఊర్లో మాకు సుబ్రాయుడు తాత అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ కొడుకు డిగ్రీ దా చదివాడు. అంటే ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. వాళ్ళకి ఉద్యోగం రాలా, వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు అందరికి వస్తూ ఉంది, నీకు ఎందుకు రావట్లేదు ఉద్యోగం అని అడిగాడు. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నానంటే అసలు నీకు 10th క్లాస్లో కానీ అంటే హై స్కూల్లో, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ ఎక్కడన్నా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటారా అని అడిగాడు. నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు, నేను అన్నింటిలో ఆర్డినరీగా ఫెయిల్ అయ్యానని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి తనదంటూ ఒక మార్క్, ఎక్సెప్ట్ హైటెక్ సిటీ. ఇప్పుడు పాపం వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఇది ఆయన కట్టింది కాదు, నేల జనార్దన్ కట్టిందని చెప్తున్నారు. ఒక్కటి చూపించమనండి. అసలు ఓటుకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే ఒకదాన్ని కనిపెట్టింది ఎవరంటే అది చంద్రబాబు నాయుడే. దానికి ఇవ్వాలండి మార్కులు. నీకు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో డబ్బులు కావు, బీహార్లో ఎన్నికలు కావు, రాజస్థాన్లో ఎన్నికలు డబ్బులు ఇవ్వరు, నీకు మధ్యప్రదేశ్లో ఎన్నికల డబ్బులు ఇవ్వరు, గోవాలో ఇవ్వరు. ఎందుకు ఇక్కడ వచ్చింది? డ్వాక్రా మహిళలకి ఎన్టీ రామారావుకి ఏడ ఓటేస్తారని డ్వాక్రా మహిళలకి 200 ఇచ్చి ఓటు వేయించుకునే నేపథ్యాన్ని సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది ఆయన ల్యాండ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఆ ప్రశ్న, నువ్వు చేసినటువంటి ఒక మంచి అనేది నిజంగా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, ఒక్కటి చూపించమని అడిగారు. కానీ అభివృద్ధి చేసింది నేనే, లేకపోతే పలానా సెల్ ఫోన్ కట్టి తీసుకొచ్చింది నేనే, కంప్యూటర్ తీసుకొచ్చింది నేనే, చెప్పుకుంటూ ఉంటారు కదా, అవేమి రావాలి ఎక్కడోకి. అవును, ఒకరోజు ఆయన అన్నాడు, ఇవన్నీ చెప్తుంటాను కానీ నాకు కంప్యూటర్ ఓపెన్ చేసిన, సిస్టమ్ ఓపెన్, ల్యాప్టాప్ ఓపెన్ చేసిన, సెల్ ఫోన్ ఓపెన్ చేసిన నాకు రెడ్ గ్రీన్ ఒత్తడం తప్ప మిగతా ఏం తెలియదు అన్నాడు ఆయన. అదే ఇప్పుడు ఏముంది, బిల్ గేట్స్ ఒకసారి తీసుకొచ్చినప్పుడు సాంకేతిక విప్లవానికి నేనే కారణం. అవును సార్, బిల్ గేట్స్ ఒకసారి రాజీవ్ గాంధీ కానీ లేకపోతే పివి నరసింహరావు కానీ ఇలా చేశారు అలా చేశారని చెప్తూ ఉంటారు. అవును, ఆయన ఐన్స్టీను, ఆయనే న్యూటను, ఆయనే మొత్తం నీకు ఫిలాసఫర్స్ మొత్తం ఆయనే. ఈ విధంగా చెప్పుకునే దౌర్భాగ్యం, దాన్ని ఏమైనా జబ్బు అంటామేమో చూసుకోండి. ఆయనకి ఏమొచ్చని, ఈజ్ నాట్ ఏ సైంటిస్ట్, ఈజ్ నాట్ ఏ సైన్స్ స్టూడెంట్. నెంబర్ 1 సైన్స్ స్టూడెంట్ కాకుండా ఆయన సెల్ ఫోన్ ఎలా కనిపెడతాడు అనుకుందాం, ల్యాప్టాప్ ఎలా కనిపెడతాడు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయి ఉండాలి కదా. ఈజ్ ఓన్లీ ఎంఏ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అన్న ఏడిసిందా ఈ రాష్ట్రంలో బాగా? అన్నింటిలో ఏమైనా ముందున్నామా? అది కూడా లేదు కదా. వాళ్ళ ఎకనామిక్స్, వాళ్ళ ఫ్యాక్టరీలు లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీలు బాగా పెరిగి ఉండొచ్చు. నాకు తెలిసి ఆయన వాళ్ళదేం ఫ్యాక్టరీ ఒకటి ఉంది కదా, అది లాభాల్లో ఉండొచ్చు. కానీ రాష్ట్రం లాభాల్లో లేదు. రాష్ట్రాన్ని ఎప్పుడు అప్పుల్లోనే ఉంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశాడని భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అధికారం కోల్పోయారు. రాష్ట్రాలు అప్పుల్లో ఉంటాయండి, దేశం కూడా అప్పుల్లోనే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇది అప్పుల్లో లేకుండా ప్రాఫిట్లో నడవటానికి ఇదేమన్నా బిలాయి స్టీల్ ఫ్యాక్టరీ, లేకపోతే ఓఎన్జీసీ కంపెనీ, లేకపోతే మీ పాల ఫ్యాక్టరీ లాంటిదా? ప్రభుత్వ పాల ఫ్యాక్టరీలన్నీ మూసేసి మీరు ప్రైవేట్ కూడా పెట్టుకొని మీరు నడిపించుకోవచ్చు. ఏమైంది నీకు తెలంగాణ, షుగర్ ఫ్యాక్టరీ లేదు కదా. ఏమైంది చిత్తూరులో ఉన్న పాల డైరీ? మీ డైరీలు ఉన్నాయి కదా. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నీకు లాభాల్లో నడపకూడదు. ఒకవేళ ప్రభుత్వాన్ని లాభాల్లో నడపాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే వెల్ఫేర్ స్టేట్ని దాటిపోయినటువంటి రిచ్ స్టేట్గా ఉండి, రిచ్ దేశంగా ఉండి చూపించాల్సిన అవసరం ఉంది. ఇంకా డెవలపింగ్ కంట్రీని ఏమంది, 100 ఏళ్ళు అవుతున్నాం. ఇప్పుడు 100 ఏళ్ళకి 75 సంవత్సరాలు. మొన్న మోడీ గారు ఏం చెప్పాడంటే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత మనం డెవలప్డ్ స్టేట్గా, డెవలప్డ్ కంట్రీగా ఉంటాము. అంటే 76 సంవత్సరాలు పోయింది, ఇంకా ఈయనకి ఇంకో 25 సంవత్సరాలు ఇవ్వాలా. అప్పుడు దాకా మనం పనిచేస్తూనే ఉండాలి అనకూడదు. కానీ చేతగాని పనికి మాలిన వాళ్ళు అందరూ వచ్చి ఈ దేశాన్ని ఏలి ఇది ఇంకా డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ లాగా పెట్టారు. మనకన్నా ముందు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచాన్ని వెళ్తుందండి. వీ గాట్ ఇండిపెండెన్స్ సో కాల్డ్ 1947, బట్ వేరేజ్ ఇన్ చైనా దే గాట్ ఇండిపెండెన్స్ 1949. స్మాల్ కంట్రీ వియత్నాం, స్మాల్ కంట్రీ జపాన్, స్మాల్ కంట్రీ నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఏమి నేర్చుకుంటున్నారు వీటిని చూసి మీరు? నార్వే ఒక చిన్న పట్టణం,
ఇవన్నీ కూడా అద్భుతంగా మానవ వనరులను ఉపయోగించుకొని పైకి పోతూ ఉంటే మీరు 2-3 తరాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తొక్కి వీళ్ళు దేనికి పనికిరాని చెప్పి వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ని మీరు కూలివాళ్ళగా పనిచేసి అక్కడికే పరిమితం చేసి మీ పిల్లలు మాత్రమే చదువుకోవాలి, మీ పిల్లలు మాత్రమే ఉద్యోగాల్లో ఉండాలి, మీరు మాత్రమే రాజకీయాల్లో ఉంటే కోటాను కోట్లుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ మీరు వదిలేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుందా? కానీ రాష్ట్రంలో పేదవాళ్ళకి ప్రయోజనం చేకూర్చున్నవేవే ఈ పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తుంటారు. మరి ఎందుకు ఆగిపోయింది? 45 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న ఒక నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఎందుకు ఇంకా ఆగిపోయింది? ముందుకెళ్ళాలి కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి పరిపాలన, ఆ అనుభవం, ఆ అవకాశం ఓన్లీ నాకు తెలిసి 2 సంవత్సరాలు కరోనా తర్వాత ఆయనకు దొరికింది ఎంతండి? ఇంకొక 2 సంవత్సరాలే కదా. 2 సంవత్సరాల్లో ఎంత పని చేసి చూస్తే మనకి ఎలిమెంటరీ హై స్కూల్లో ఒక మ్యాథమెటిక్స్లో ఒక చాప్టర్ ఉండేది, టైమ్ అండ్ డిస్టెన్స్. అంటే ఇంత టైంలో ఇంత దూరం పోవాలి, లేదా టైమ్ అండ్ వర్క్, ఇంత టైంలో ఇంత పని చేయాలి, ఇంతమందిని పెడితే ఇంత వర్క్ జరుగుతుంది, 2 పెడితే 2 రోజులు జరుగుతుంది, 10 మందిని పెడితే 1 గంటలో జరుగుతుంది. అంటే నీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత 45 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉందని చెప్పుకున్న తర్వాత అన్నిటినీ నేనే కనిపెట్టిన తర్వాత ఎందుకు ఈ రాష్ట్రం వెనకబడిపోయింది? ఎందుకు మీరు నిర్మించలేకపోయారు? స్మాల్ క్వశ్చన్ కదా. ఎలిమెంటరీ స్కూల్లో వేస్తే నీ దగ్గర సమాధానం లేకపోతే నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను ల్యాప్టాప్ కనిపెట్టాను, నేను అది కట్టాను, ఇది కట్టాను, నవ్వట్లేదా జనాలు? పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయటం కోసం మీ బుర్రలు ఒప్పుకోవట్లేదు. మీ క్లాస్ వారు ఏదైతే ఉందో మేము మాత్రమే అధికారంలో ఉండాలి, ఇంకెవడు ఉండటానికి లేదు. ఏమంటే తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే పేదవాళ్ళందరూ కూడా చదువుకొని పైకి పోతూ ఉంటే దాన్ని ఎందుకు క్వశ్చన్ చేశారు? మీరు ప్రోగ్రెసివ్ మైండ్ అయితే మీలో ఎప్పుడైనా ప్రోగ్రెసివ్ థాట్ కనపడిందా? మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, పేదలు వాళ్ళందరి గురించి మాట్లాడారా? నేను అడుగుతున్న ఈనాడు పేపర్ను కూడా ఎప్పుడైనా మీ R&D ఒక వ్యాసం ఈ రాష్ట్రంలో పేదరికం ఎందుకు ఉంది, దీనికి కారణం ఎవడు, పేదరికం లెవెల్స్ ఎలా ఉన్నాయి, మిగతా దేశాలు ఎలా ఎదిగినాయి, మీరు ఎలా ఎదిగారు చెప్పమనండి ఒకసారి, రాయమనండి ఒకసారి. ఓకే, మాలాంటి వాళ్ళు ఎవడన్నా మాట్లాడితే ఇప్పుడు బయలుదేరాడండి అని మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తున్న నేపథ్యంలో అర్జునుడిలాగా దూసుకెళ్తున్న నేపథ్యంలో తనే చెప్తా ఉన్నాడు, ఆపేవాడు ఎవడు ఉంటే రెండురా చూద్దాం అన్నట్టుగా. ఆ ధైర్యం ఎవడుకుంటుందంటే పనిచేసినాడు. నో, ఎస్, అభిమన్యుడు కాదు అర్జునుడు అని గుర్తు చేసుకోమన్నాడు. రిపీట్ చేస్తున్నాడు ఇదే అంశాన్ని. అంటే మనోళ్ళు ఎక్కువ ఈ పురాణాలు చదివి లేకపోతే నేర్చుకుని సినిమాలు చూసి మహాభారతంలో ఉన్నటువంటి అర్జునుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు, లేకపోతే అభిమన్యుడు, వీళ్ళందరినీ ఎన్టీఆర్ సినిమాలు చూసినప్పుడు అయ్యే వస్తాయి కదా. ఎన్టీఆర్ అభిమన్యుడి పాత్ర వేసి ఉండొచ్చు, అర్జునుడి పాత్ర వేసి ఉండొచ్చు, ఆయన మహానటుడు కాబట్టి కృష్ణుడి పాత్ర కూడా, రాముడి పాత్ర కూడా అన్నీ వేసి ఉంటాడు. కాబట్టి ఇరుక్కుపోయినటువంటి అభిమానుడు అనుకుంటున్నారేమో, నథింగ్ డూయింగ్, దిస్ ఈజ్ అర్జున అని చెప్తున్నాడు. కృష్ణుడు ఎవరంటే ఇదిగో ఈ ప్రజలందరూ కూడా కృష్ణులు, మీరందరే నాకు మాట్లాడేవాళ్ళు నా తరపున అని చెప్తా ఉన్నాడు. మీ చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఎవరున్నారు ఒకసారి చెప్పుకోమని ఆయన చూద్దాం. అతను ఎవడన్నా రాణిస్తాడు స్టేజ్ మీదకి? ఎవడన్నా ఉన్నాడా? హూ ఈజ్ ద నెక్స్ట్ లీడర్ అని చెప్తే పాపం ఆ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి అద్భుతంగా మాట్లాడుతున్నాడని అతను ఆపేశారు కదా. నీ కొడుకు భాష నేర్చి ఉపన్యాసం నేర్చుకునేంత వరకు అతను ఎక్కడున్నాడు ఇప్పుడు దాకా కనపడటం లేదు. నువ్వు ఎలా ఒక పార్టీలో ఇంకొక నాయకుడిని ఎదగనేయలేకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఎవడనుకుంటాడండి? ఇంత వెల్ఫేర్ స్టేట్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడు కాక ఏమవుతాడు? అభిమన్యుడు అవుతాడా? మీరు అభిమన్యుడని భావిస్తే మేము నలుగురు అందరం కూడా కట్టగట్టుకొని వస్తున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని చక్రబంధంలో బంధించేసి వ్యూహాత్మకంగా లోపలికి నెట్టేస్తాం, అక్కడి నుంచి బయటికి రాలేడంటే వాటిని సంఖ్యల్ని తెగదించుకుని ముందుకు రాగలిగినటువంటి వ్యక్తి, శక్తి, సామర్థ్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.